హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓటింగ్ లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ. బీభత్సంగా ఓటింగ్ అయితే పెరిగింది. అటు జియో హాట్స్టార్ లో కావచ్చు, ఇటు మిస్డ్ కాల్స్ లో అయితే ప్రభంజనమేనంట. మిస్డ్ కాల్స్ నెక్స్ట్ లెవెల్ మిస్డ్ కాల్స్ అయితే పడుతున్నాయి. మరి ఎవరికి ఎలా పడుతున్నాయి, ఎవరు ఇప్పటి వరకు ముందంజలో ఉన్నారు, ఎవరి మధ్య తీవ్ర పోటీ ఉంది, ఇంకా ఉన్నటువంటి మిగతా వాళ్ళలో ఎవరు రన్నర్ రేస్ లోకి దూసుకొస్తున్నారు అనేది కూడా క్లియర్. అంటే అంత మారిపోతుంది. ఇవాళ బీభత్సంగా కంప్లీట్ గా అందరూ కంటెస్టెంట్లకు సంబంధించి ఓటింగ్ అనేది బాగా మార్పు వచ్చింది. ఎందుకంటే యాక్టివ్ అవుతురు, రాను రాను యాక్టివ్ అయిపోతురు. అంటే అరే మనోడు ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు కదరా, కొంచెం వేసుకుందాం ఓట్లు, ఆ అమ్మాయికి వేద్దాం, ఈమెకి వేద్దాం, ఆమెకి అట్లా ఆ రకంగా ఓటింగ్ లో అయితే పెరుగుదల కనబడ్డది. నిన్న నైట్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ అంట. అసలు ఇవాళ మార్నింగే ఏంట్రా ఇంత ఓటింగ్, ఏంటి మిస్డ్ కాల్స్ అనే విధంగా వచ్చిందంట. మిస్డ్ కాల్స్ గుర్తు పెట్టుకోండి. మీరు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు అది కట్ అవ్వాలి. మీరు చేసినప్పుడు ఒక రింగ్ అయిపోయిందిలే అని మీరు కట్ చేసుకుంటే అది పోతుంది. ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం మీరు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు ఆ మిస్డ్ కాల్ కట్ అయ్యే వరకు వేచి ఉండాలి. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఓకేనా? లేదా అంటే మీకు కాల్ చేసిన అనుకుంటారు కానీ అది మిస్డ్ కాల్ వెళ్ళదు. బీభత్సమైన కాల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం అలాంటిది ఏమైనా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు వేసేసాలే అనుకుంటే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. అందరికి కూడా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పెరిగిపోయింది. మరి అసలు ఎవరు టాప్ లో ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ అని కానీ చూసినట్లయితే ఎవ్వరూ తగ్గుతలేరండి. ఇటు కళ్యాణ్కి సంబంధించినటువంటి ఓటింగ్ తగ్గట్లే, తనుజకు సంబంధించి ఓటింగ్ తగ్గట్లే. కళ్యాణ్కి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓటింగ్ అయితే కళ్యాణ్ సాధించుకుంటూ కళ్యాణ్కి బాగా ఓట్లు పడుతున్నాయి. జియో హాట్స్టార్ లో పడుతుంది. జియో హాట్స్టార్ లో కొంచెం తక్కువగా ఉండే, మిస్డ్ కాల్స్ లో బాగుండే కళ్యాణ్కి. కానీ ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే జియో హాట్స్టార్ లో ఓటింగ్ కూడా కళ్యాణ్కి పెరిగింది. అక్కడ పెరిగింది, మిస్డ్ కాల్స్ కూడా పెరిగినాయి. అంటే తనుజకి ఏమైనా తక్కువ అంటే తనుజకు కూడా ఏం తగ్గట్లే, తనుజకు కూడా బీభత్సంగా ఓట్లు పడుతున్నాయి. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కాస్త తగ్గిన తనుజకి ఓటింగ్, ఆమెకి కర్ణాటక నుంచి మాత్రం బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. అంటే మీరు అనుకోవచ్చు అదేంటన్నా అట్లాంటో, ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటే తనుజ చాలా ఛానల్స్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కన్నడకి సంబంధించిన వాళ్ళు తెలుగు యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి వాళ్ళు ఓట్లు వేస్తారా, పోల్లో పార్టిసిపేట్ చేస్తారా? చేయరు కదా. వాళ్ళు డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళు ఇన్స్టాలో కనుక మొబైల్ నెంబరు జియో హాట్స్టార్కి వెళ్ళి ఓట్లు వేయండి అని వాళ్ళు ప్రచారం బీభత్సంగా చేస్తున్నారు. కాబట్టి అటు తనుజకు కూడా చాలా ఓటింగ్ పడుతుంది, మిస్డ్ కాల్స్ కూడా బాగా పడుతున్నాయి. అర్థమవుతుందిగా. ఆ రకంగా తనుజకు కూడా ఏ మాత్రం తగ్గట్లే, కళ్యాణ్కి తగ్గట్లే. ఇద్దరు మధ్య అంటే ఎవరు మరి విన్నింగ్ రేస్ లో ఉన్నారంటే చెప్పలేని పరిస్థితి. బీభత్సంగా పడుతుంది. ఈ రోజు చెప్తున్నా కదా, మిస్డ్ కాల్స్ లో ప్రభంజనం ఉంది కళ్యాణ్కి. జియో హాట్స్టార్ లో తక్కువ ఉండే, కానీ జియో హాట్స్టార్ లో కూడా యాక్టివేట్ అయ్యారు కళ్యాణ్ ఫ్యాన్స్. కాబట్టి కళ్యాణ్ కూడా బాగా పడుతుంది ఓటింగ్. అటు తనుజకు కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా తనుజకి కన్నడ సైడ్ నుంచి పెద్దగా సపోర్ట్ రాలే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ నిన్న నైట్ నుంచి అటు సైడ్ నుంచి కూడా బాగా సపోర్ట్ వస్తుంది. అంటే జనరల్ గా మనం ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఒక 10 లక్షల ఓట్లు పడుతున్నాయి అనుకోండి జియో హాట్స్టార్ కి. ఇప్పుడు ఆ 10 లక్షల ఓట్లు కాకుండా పెరిగింది ఓటింగ్ అనేది 15 లక్షలు, అలా ఎగ్జాంపుల్ అలా పెరిగిపోయింది అనమాట. ఇంతవరకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయనటువంటి ఓటర్స్ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే అందులోను ఇప్పటి వరకు జియో హాట్స్టార్ లో మంచి ఓటింగ్ లో ఉన్నటువంటి తనుజకి, ఆమెకి అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఇన్ని రోజుల నుంచి తనుజకి జియో హాట్స్టార్ లో ఎన్ని ఓట్లు పడుతున్నాయి, 1,00,000 ఓట్లు పడుతున్నాయా, 2,00,000 ఓట్లు పడుతున్నాయా అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. దాని ప్రకారం చూసుకుంటే అది పెరిగింది. కళ్యాణ్కి ఎన్ని ఓట్లు పడతాయి జియో హాట్స్టార్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. అది పెరిగింది కళ్యాణ్కి కూడా. ఇటు తనుజకు కూడా పెరిగిందంటే తనుజకి బయట నుంచి కొత్తగా వేసేటువంటి ఓట్స్ కన్నా వాళ్ళు ఎక్కువగా వచ్చేసిన ఇప్పుడు ఆల్మోస్ట్ 30-35% కొత్తగా ఓట్లు వేసే వాళ్ళు పెరిగిరంట. దాని కారణంగా ఓటింగ్ పెరిగింది, కళ్యాణ్కి పెరిగింది, తనుజకు కూడా బాగా ఓటింగ్ పెరిగింది. అరే మరి ఏంటి డిమాండ్ పరిస్థితి ఏంటి, ఇమాన్యుల్ పరిస్థితి ఏంటి, సంజన పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు కూడా ఓట్లు పెరిగినాయి వాళ్ళకు కూడా. అంటే అర్థం చేసుకోండి, కొత్తగా వేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఓట్లు. దాని కారణంగా ఓటింగ్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది మిస్డ్ కాల్తో సహా. థర్డ్ ప్లేస్ లోకి డేమాన్ దూసుకొచ్చిండు. థర్డ్ ప్లేస్ లో చైర్ వేసుకొని కూర్చున్నాడ డేమాన్. అర్థమవుతుందా? చాలా అంటే చాలా ఓట్లు. నిన్న అసలు ఆశ్చర్యపడుతున్నారట. అరే ఏంట్రా డేమాన్కి ఒక్కసారికి ఇంత పెరిగింది ఓటింగ్ అనే విధంగా వాళ్ళే ఆలోచిస్తున్నారు.
డేవాను కొద్దిగా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉంటే ఎలా ఉండేదో కదా. ఫస్ట్ 2-3 వీక్స్ కొంచెం 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ క్యాప్టెన్ అవ్వడం, ఆ టైంలో ఎలా డేమాన్కి ఓటింగ్ పడిందో ఆ స్థాయిలో ఓటింగ్ అయితే వాళ్ళందరూ మళ్ళీ రియాక్టివేట్ అయ్యి మొత్తంగా అయితే ఓటింగ్ డేమాన్కి పెరిగింది. డేమాన్ థర్డ్ ప్లేస్ లో, డేమాన్కి ఇమాన్యుయల్కి చాలా డిఫరెన్స్ ఉందంట. అంత ఓటింగ్ అయితే డేమాన్కి పడుతుంది. డేమాన్ రన్నర్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే విధంగా మనకు వినపడుతుంది. ఆ రేంజ్ లో పడుతుందంట. అంటే మేబీ నేను డేమాను ఎపిసోడ్లో కనుక మీరు చూసినట్లయితే కొంచెం వాళ్ళ మధ్య మీరు బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది, ఎవరికి ఏమనిపించింది తెలియజేయమన్నప్పుడు అప్పుడు డేమాను నేను బిగ్ బాస్ లోకి రావడానికి 1 month ముందే, అంటే ఈ ఆఫర్ రావడానికి ముందు, బిగ్ బాస్ ఆఫర్ రావడానికి ముందు వాళ్ళ ఫాదర్కి ఇట్లా ఆపరేషన్ అయింది అయితే అని చెప్పాడు కదా. మేబీ అట్లా కనెక్ట్ అయ్యారా, లేదా అంటే నిన్న టాస్కులు ఆడితే 2 టాస్క్లు ఆడిండు, 3వ టాస్క్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలే, మీరు సంచాలకులు ఉండని చెప్తే మాక్సిమం ట్రై చేసిండు, ఫైనల్ గా సంచాలకులు చేసిండు. ఫస్ట్ ఆడిన 2 టాస్కుల్లో ఇచ్చి పడేసిండు. ఇది డేమాన్ లో కావాల్సింది. మధ్యలో అంతా కోతల రాయిలాగా ఉండి కొంత ఆగం చేసుకుండు కానీ నిన్న ఆడినటువంటి ఇచ్చి పడేసిండు. అదేవిధంగా కొంత వాళ్ళ ఏంటి నేను బయట రాకముందు ఉండలే, అసలు ఇట్లా నేను అథ్లెట్ గా ఉండేవాడిని ఇలా అని తన గురించి చెప్పుకుండు, కొంత చెప్పుకుని బిగ్ బాస్ జర్నీ ఏంటి, ఎలా అవకాశం వచ్చినట్టు తను చెప్పుకుండు. మేబీ ఆ టాస్కుల్లో ఇరగొట్టేసిండు. ఆ కొంత తన ఏంటి ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చా బిగ్ బాస్ హౌస్ అని చెప్పుకుండు. ఇదంతా చూసిన తర్వాత ఓటింగ్ అయితే డేమాన్కి పెరిగింది బీభత్సంగా. రన్నర్ కూడా అవుతాడా ఏంట్రా, ఒక్కసారిగా అంత పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చేసరికి అంతే, ఏం చేయలేం. జనాలకి ఎప్పుడైతే అరే అని వాళ్ళ మీద సింపతి కావచ్చు, లేదా బాగా గేమ్ ఆడుతున్నాను కావచ్చు, ఏ రకంగా కావచ్చు, అలాంటిది ఏర్పడ్డప్పుడు ఒక్కసారి గుత్తగా ఓట్స్ వేసారంటే ఒక్కసారిగా మారిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ డేమాన్ పవన్కి వచ్చింది. డేమాన్కి బాగా ఓట్లు పడుతున్నాయి. థర్డ్ ప్లేస్ డేమాన్, థర్డ్ ప్లేస్ నుంచి మళ్ళీ తగ్గుతాడు అనే సిచ్యువేషన్ లేదు. ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇమాన్యుయల్ నెక్స్ట్ లెవెల్ ఆడిండబ్బా. టాస్కులు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అంటే ఒక 2-3 వారాల నుంచి అంత ఎంటర్టైన్మెంట్ పోయింది. అంటే థింక్ చేసి ఏంట్రా నేను ఎక్కడో ఉంటా అనుకున్నా, ఏంది ఇది అన్న కాడ ఆగిపోయాడు. 2-3 వారాల నుంచి కంప్లీట్ గా ఎప్పుడైతే నామినేషన్స్ లోకి వచ్చి మళ్ళీ నామినేషన్ అనేసరికి భయపడుతూ ఆగిపోయాడో అప్పటి నుంచి ఇమాన్యుయల్కి తగ్గిపోయింది. ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వలేకపోతుండు. మొత్తం అదే థింక్ చేస్తుండు, ఏంటి నేను ఏదో అనుకున్నా, ఇంత కష్టపడి టాస్క్లు ఆడినా, ఇంత ఎంటర్టైన్ చేసినా, నాకంటే ఎక్కువగా ఎవరు చేశారా, ఎంటర్టైన్మెంట్ ఎవరు చేశారు, టాస్క్లు ఎవరు ఆడారు, ఎవరు లేరు కదా, నెంబర్ 1 అసలు నేనే కదా, నేనే ఎక్కువ టాస్క్లు గెలుచుకున్నా, ఎంటర్టైన్ నేనే చేసిన, అన్ని రకాలుగా నేనే ఉన్నా కదా, నేను కాకుండా ఎవరికో పోతుంది అనేది అది అయిపోయాడు, డైవర్ట్ అయిపోయాడు. అంటే అది అవపడట్లే, ఇక ఆ కసి అనేది అవపడట్లే, గివ్ అప్ ఇచ్చినట్లు అయిపోయింది అనమాట పరిస్థితి. కానీ ఒకవేళ టాస్కులు, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలుగా ఆల్రౌండర్గా ఎవరున్నారా హౌస్లో అంటే ఇమాన్యుయలే. కానీ ఇమాన్యుయల్ 4th ప్లేస్లోకి వెళ్ళిపోయిండు. ఇమాన్యుయల్కి డేమాన్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ కవర్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ రావాలి ఇమాన్యుయల్కి. మరి అది చూడాలి. ఇమాన్యుయల్ ఏవి గనక కొంచెం త్వరగా పడితే మాత్రం ఇమాన్యుయల్ ఆడినటువంటి టాస్కులు, ఆ ఎంటర్టైన్మెంట్ ఒక్కసారిగా ఆ ఏవీలో మనకి బయటకు వస్తుంది. అప్పుడేమైనా జనాలు మారి అరే ఏంట్రా ఇమాన్యుయల్ కదా అని అట్లా ఏమైనా చేంజ్ అయితే చెప్పలేం. లేదంటే ప్రస్తుత పరిస్థితి ఇమాన్యుయల్ 4th ప్లేస్ కన్ఫామ్, నో డౌట్. డేమాన్కి అసలు చెప్తున్నా కదా, వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఆశ్చర్యం అంట. అసలు ఏంట్రా కొద్దిగా ఒక 2 వారాల ముందు నుంచి కనుక, ఇది 2 వారాలు, 1 వారం ముందు నుంచి మొన్న టికెట్ ఫినాలే గనక డేమాన్ అన్నట్టు ఛాలెంజ్ చేశాడు చూడు, నాదే అనేసి, అక్కడ గనక తను అది చూపించుకొని గెలిచినట్టయితే డేమాన్కి నెక్స్ట్ లెవెల్ ఉండేది కదా, విన్నర్ అయిపోయేవాడు కదా అనే, అంటే వాళ్ళ అలా అంటున్నారు అనమాట. అట్లా ఒక్కసారిగా ఆ స్థాయిలో డేమాన్కి ఓటింగ్ పెరిగింది అనేది వాళ్ళు చెప్పే ఉద్దేశం, ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది. ఆ రకంగా డేమాన్కి పెరిగింది ఓటింగ్. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇమాన్యుయల్ 4th ప్లేస్లోనే ఉంటాడు. డేమాన్కి ఇమాన్యుయల్కి చాలా తేడా వచ్చేసింది. అటు విన్నరు రన్నర్కి, కళ్యాణ్కి తనుజకు చూస్తే వాళ్ళ మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. వాళ్ళు ఎవరు విన్నర్ అవుతారో చెప్పలేదు సిచ్యువేషన్. 1% కంటే తక్కువ పర్సెంటేజ్ డిఫరెన్స్ తోటి వాళ్ళిద్దరు వెళ్తున్నారు. కళ్యాణ్కి ఆ స్థాయిలో హాట్‌స్టార్లో కూడా ఓటింగ్ పడడం, ఇటు తనుజకి ఆమెకు కూడా ఓటింగ్ పెరగడం, ప్లస్ అంటే కన్నడ సైడ్ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది అనేది కొంత ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ రకంగా వాళ్ళిద్దరు పోటాపోటీగా హోరాహోరీగా వాళ్ళ మధ్య ఉంది. ఇటు చూస్తే డేమాన్ చాలా అంటే చాలా ముందుకు దూసుకొచ్చేసిండు, ఇమాన్యుయల్ అక్కడే వెనకబడిపోయిండు. మేబీ ఇమాన్యుయల్కి ఏవీ పడ్డ తర్వాత ఏమైనా ఛాన్స్ వస్తే చెప్పలేం. ఏవీ గనక అది కూడా లేట్ అయితే మేబీ రేపటి నుంచి ఏవీలు స్టార్ట్ అయితే రేపు వచ్చేటువంటి ఏవీలు ఏమైనా ఇమాన్యుయల్ది స్టార్టింగ్ ఉంటే
చెప్పలేం ఏమైనా. అది రన్నర్ విన్నర్ అయ్యేదాకా వెళ్తాడా అంటే అది కొంచెం కష్టం, కానీ థర్డ్ ప్లేస్కు రావడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ డేమాన్ ఏవి పడ్డా కూడా మనం ఏం చేయలేము. డేమాన్ కూడా ఆ ఏవీలో ఏంటి హైలైట్స్ మాత్రం ఎక్కువగా చూపిస్తారు కాబట్టి ఆ హైలైట్ పాయింట్స్లో డేమాన్ కూడా విజృంభిస్తాడు కాబట్టి నాకు తెలిసి డేమాన్ థర్డ్ ప్లేస్ కైవసం చేసుకునేలా ఉన్నారు. అటు చూస్తే ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫిఫ్త్ ప్లేస్ సంజన గారు ఉంటారు. సంజన గారికి ఆమెని టాప్ 5కి తీసుకురావాలి అని వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుని ఉండొచ్చు. టాప్ 5కి రావాల్సిందే సంజన అని కోరుకుని ఉంటారు. ఆ స్థాయిలో ఆమెకి టాప్ 5కి వచ్చే అర్హతకి సంబంధించినటువంటి ఓటింగ్ వచ్చింది. దాని తర్వాత కూడా ఆమెకి ఎవరైతే 1,00,000 మంది సంజన గారికి ఓటేస్తారంటే ఇప్పుడు కూడా ఆ 1,00,000 మంది సంజన గారికి ఇస్తారు. ఇంకా అది పెరగలే. ఆ 1,00,000 దాటి 1,05,000 1,10,000 అనేది అలా సంజన గారికి పెరగలే. చాలు టాప్ 5లో చూడాలనుకున్నాం సంజన గారిని చాలు అన్నట్టుగా. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు సంజన గారికి ఇంకా లేరు. అంటే ఆ రకంగా పడట్లే. ఆమెకి ఎవరైతే కాన్స్టెంట్గా ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా ఆమెకు ఓట్లు వేసుకుంటున్నారు. ఆ రకంగా 5th లో ఉన్నారు. ఇమాన్యుల్ పరిస్థితి కూడా అదే ఉంది. 4th ప్లేస్లో ఇమాన్యుల్కి కొత్తగా వచ్చే ఓట్లు రావట్లేదు అసలు. ఆ రకంగా ఉంది కాబట్టి ఇమాన్యుల్ కూడా అదే ప్లేస్లో 4th లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో డేమాన్, అంటే డేమాన్ 5th కూడా ఉన్నాడు కొన్నిసార్లు ఈ వారంలోనే. ఫస్ట్ రోజు 5th, తర్వాత 4th. ప్రజెంట్ నిన్న ఒక్కసారిగా భారీ ఓటింగ్ పడి ఒక్కసారిగా చాలా డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ 4th ప్లేస్కి 3rd ప్లేస్కి చాలా డిఫరెన్స్ తోటి ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ రన్నర్ని కూడా టచ్ చేసే అంతగా ఓటింగ్ వెళ్ళింది డేమాన్ కానీ తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా వెళ్ళిపోయాడు. ఆ రన్నర్ని టచ్ చేస్తాడంటే చెప్పలేము. రేపు ఏవి పడిన తర్వాత డేమాన్ ఏమైనా మారుతుందేమో, కానీ చూడాలి. చాలా టఫ్ అక్కడ సిచ్యువేషన్ అయితే. ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా ఒక్క రోజులో. కానీ అది మోస్ట్లీ ఇంకా టైం దగ్గర పడిపోతుంది కాబట్టి ఉన్నదిగా ఇవాళ బుధ గురు శుక్ర ఇంకా 3 days, ఈ రోజు కాకుండా 3 రోజులే ఉంది. మోస్ట్లీ రేపు ఏదైనా చేంజెస్ జరిగితే రేపే జరగాలి. ఇక తర్వాత అంత చేంజెస్ జరిగి భారీ చేంజెస్ ఎంత జరిగినా కూడా ఇక్కడ పడ్డ ఓటింగ్ అనేది ఇంత ఓటింగ్ అవుతుంది. తర్వాత ఆ 2 రోజులు పడేది గింతే ఉంటుంది కాబట్టి పెద్దగా దాన్ని అటు ఇటు జరిపే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇవాళ రేపు జరిగేటువంటి ఓటింగ్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. రేపు మిడ్-నైట్ వరకల్లా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా అయిపోయిందిరా, ఆ 1% అయినా సరే ఇక ఆ పర్సన్ దూసుకొని ముందుకు వెళ్తున్నాడు, ఇక కష్టం అతను టచ్ చేయడం అనేది. ఆ రకంగా చెప్పుకోవచ్చు. రేపు మిడ్-నైట్ వరకల్లా చాలా క్లారిటీ వస్తుంది ఓటింగ్లో. ప్రజెంట్ ఓటింగ్ సిచ్యువేషన్ అయితే ఇది. మరి మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మీ టాప్ 5 ఏంటి? కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.